గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరి బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట, అందుకని గుర్రపుంజి వస్తున్నాడు. గుర్రబండా? వీళ్ళు గోల్డెన్ బ్రదర్సా, ఐరన్ బ్రదర్సా? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు మా ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదోడు కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వేయండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాటన్నా, పెద్ద మనిషిగా ఉళ్ళా డబ్బులు రావడం ఏంటి? వాళ్ళ నోట్లు ఉన్నాయేమో. ఏం పెద్ద అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళా, అత్తయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీటికి మనకి బంగారం విసురుతున్నా, అత్తయ్యలు పూలు విసురుతున్నారు. అంతేనంట. అంతే కదా మరే. సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు, మరి వీళ్ళని చూస్తే దరిద్రం పక్షం. నోర్మై, బంగారు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వీళ్ళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం. నా బండికి రాయ్. వారెందుకు నేస్తాను, ఇదిగో 100. యో ఏంటిదే 100? పరాదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి 100. వీడెవడో గబ్బు మనిషిలా ఉన్నాడే. శనుడా అన్నా, ఇందులో కట్ట పేరుకి దాని మొహం నూక్కు. అమ్మో, 100 రూపాయలు కట్ట. ఇదిగో మే, ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళి నీ గుర్రం తోక కట్టు. అదే నాన్న, ఆ గొలుసు నీకు చించు నాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దయినా? చించనాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏంద్రా, నాకు కావాలంటే పన్పరాగే సులుసులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్ద ఆయన? నోరు పెరగడం లేదు. మా అంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోమే పిల్లగా. దొరా, ఏంది మే? నా గుర్రానికి గొలుసిచ్చినావు, మరి నాకా? మా అన్న చేతితో ఇచ్చినాడు కదా, మరి నా మూతితో ఇస్తాను. పా పా, పా, పా. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో, ముత్యాలు, 3 ముత్యాలు. మొద్దుకో ముత్యం లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవికి ఎట్టుకో, ఒకటి ముక్కు ఎట్టుకో, ఇంకోటి నీ ఇష్టం. ఎరా కాకి, ఏంట్రా జాకి, వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో, వెళ్తాను పదా. ఓరి బండ బడా, ఏందయ్యా ఇదే? పెద్ద ఏర్పాటు చేసినావు కదా. దయచేయండి. ఏంటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళుంట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో అలాగా? వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా. మా చంద్రాయన్ని గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా? రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడు సైడు. దయచేయండి, దయచేయండి. నీ బండ బడా, ఏందయ్యా అయితే? పిల్లకాయకు సర్కస్ కూడా సహిస్తావే. ఈ సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో సహిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా సహిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆ విర్తానానికి ఏర్పడలేదే, బాగా చేసినవే. రాయుడు, ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? ఇంకా పెద్ద ఏంద్రా ఇవన్నీ చూస్తుంటే మాయలు పకీర్ బాధరులా. ఇగో పకీరు,
ఈడ పాలనాగమ్మ దొరుకుతా ఏందో అయితే అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగం అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన, ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న దెబ్బ రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు, మరి లేవడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చే, దెబ్బరొట్టె అదే అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా? అడడు ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా. చక్రి ఏంటి ఏమిట్లానో నువ్వు ప్రతిదానికి శశిరేఖ అడ్డం పెట్టుకున్నావు. నోరు ముయ్యరా, వాడు బంగారు గని. మన సరుకు చేతికి అందే వరకు ఏ సేవలైనా చెయ్యాలి. వెళ్ళు. చూడు శశి, అంత విన్నాను, అదేం కుదరదు. అమ్మా శశి, మేం చెప్పినట్టు విన్నావు అంటే అయితే నన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని మాటిస్తే మీరు చెప్పినట్టు వింటాను. అలాగే రా. పదండి. ప్లీజ్. ఏమిటి? రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్నాచి పొన్నుకి. కంగారు పడకండి తిరుమగం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా. చూడు పొన్ను, మా అన్న కుడి మీ ముడిసే ఈ బాంబాదల్లో పూ మాదిరి వెచ్చడి. నేనెందుకు ముడవాలి? నేను ముడను. అన్నే అలా అనుకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి. ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపించేస్తాం. అయితే ఓకే. ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూసండి. పొండే వా పొండే వా నీ కూసుక